ఎంత ఘోరం చూడండి. ఇప్పుడు ఈయన రాసిండు 9,000 కోట్ల బిగ్ భూదందా, గోపనపల్లిలో 90 ఎకరాలకు సర్కారు పెద్దలు వేశారట. సిగ్గునాదరపై ఇది రాసుకోవడానికి మీకు కనీసం ఎవడు ఇది 2021లో వీళ్ళ గుడిసెలు కూల్చేసింది? వీళ్ళ గుడిసెలు ఆనాడు కూల్చేసింది కేటీఆరే. ఈ 5 ఎకరాల మీద కన్నుబడ్డది కేటీఆర్కి ఫస్ట్. ఆనాడు కేటీఆర్ కూలగొడితే రేవంత్ రెడ్డి వచ్చి ధర్నా చేసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి కూలగొట్టిండు. నమస్తే తెలంగాణలో వార్త వచ్చింది. ఎవడు అసలు మీకు ఏమన్నా అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట, మళ్ళీ అపోజిషన్లోకి పోగానే ఇంకొక మాట. అసలు మీరు మనుషులేనా? కనీసం మీకు మానవత్వం ఉందా? మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతున్నదా? ఫస్ట్ దీనికి కేటీఆర్ సమాధానం చెప్పాలి. నువ్వు ఫస్ట్ వెళ్ళి అక్కడ ధర్నా చేయనికి దమ్ముంటే. ఆనాడు కూలగొట్టినావు, ఇప్పుడు ఈనాడు నువ్వు ధర్నా ఇట్లా పేపర్లలో రాయిస్తున్నావు. ఆనాడు రేవంత్ రెడ్డి ఎట్లా కూలగొడతారని మాట్లాడి ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి కూలగొట్టిండు. ఎవడున్నాడు దీని వెనకాల? ఇప్పుడు ఆ నాగర్ కర్నూలు ఫైనాన్స్ బాధితులది చాలా పెద్ద సమస్యనే, ఇప్పుడు ఇది చాలా పెద్ద సమస్య.